ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది ఐ థింక్ దిస్ ఇస్ నాట్ రైట్. మనం అప్పుడు మన టైంలో మనం వెళ్ళినప్పుడు మనం వీడియోస్ చేసుకోకపోవటం మన తప్పు. ఒకళ్ళు చేసుకున్న అది లేకపోవడం మన బ్యాడ్ లక్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు కదా అడగటం అనేది ఇంకా అంతకు మించిన బ్యాడ్ లక్, అంతకు మించిన ఇదేమి లేదు. మన నోటి కష్టం అది, మన వర్డ్ అడగడం కూడా దండగా. బికాజ్ దే ఆర్ నాట్ డూ, వాళ్ళు అసలు మనకి హెల్ప్ చేయరు. అండ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ, మనకు అసలు వాళ్ళు హెల్పే చేయరు. ఎందుకు చేయాలి? నీకు చేస్తే నాకేమొస్తుంది? నీకు చేస్తే నీకు వ్యూస్ వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి. నాకేమొస్తుంది? నాకేమైనా ప్రాఫిటా? నాకేమైనా లాభమా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. షేర్ చేసుకునే ముందు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీ ఫోన్లో ఒక వీడియో ఉంది, అది వాట్సాప్ త్రూ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి సెండ్ చేయాలి. సెండ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మినిమం మీరు సెండ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం 1-2 minutes పడుతుంది. నెట్ బాగుంటే ఫాస్ట్గా వెళ్తుంది కదా. సో ఆ టాపిక్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మన దగ్గర ఉన్న రిలేటివ్స్, సిస్టర్స్, వదనలు వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ దగ్గర కొన్ని మంచి వీడియోస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర కొన్ని మంచి వీడియోస్ ఉండి కూడా మనం ఏదైనా అడిగితే సింపుల్గా నో అని మాత్రం చెప్పరు. సెండ్ చేస్తా అని మాత్రమే చెప్తారు తప్పితే వాళ్ళు నో అని మాత్రం చెప్పరు. వాళ్ళు ఎంత ఇదిగా చెప్తారంటే అంత ఇదిగా అనిపిస్తుంది. ఎందుకు అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అనేది ఇన్ డీటెయిల్గా వీడియోలో చెప్తాను. మీన్వైల్ నేను ఇంట్లో వర్క్స్ చేసుకుంటా నేను మీతో ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఒక విషయం దగ్గర చాలా డీప్ హర్ట్ అయ్యాను. ఆ విషయం గురించి ఇలా చాలామంది ఉంటారా, లేకపోతే కొంతమందికి ఇలా కూడా జరుగుతుందా అనే విషయము సో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది రిలేటెడ్ అవుతారో చూద్దాము. ఇప్పుడే ఫోన్ పెట్టేసిన, ఇప్పుడే ఏదో వర్క్ ఉంది మర్చిపోయారు. నెక్స్ట్ డే అడుగుతాం, థర్డ్ డే అడుగుతాం, ఫోర్త్ డే అడుగుతాం, అట్లా ఒక 4 days అడుగుతాం. మనము అడిగి మనం అడగకుండా మానాలి తప్పితే వాళ్ళు మాత్రం పంపరు. సింపుల్గా చెప్తారు, ఏదో వర్క్ ఉంది మర్చిపోయాను, పంపిస్తాను అంటారు. కానీ వాళ్ళు సెండ్ చేయరు. బెనిఫిట్ అవుతుందని అనుకుంటారో, లేకపోతే నాకెక్కడ నా వీడియోస్కి వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటారో నాకు అసలు అర్థం కూడా కాదు. వ్యూస్ వచ్చి మిలియన్లో వ్యూస్ వస్తాయేమో, ల్యాక్స్లో డబ్బులు వచ్చేస్తాయేమో. అమ్మో, నేను పెట్టే ఒక్క వీడియో వల్ల షేర్ వాళ్ళది ఒక్క వీడియో మనకి షేర్ చేస్తే మనకెక్కడ ఓవర్ నైట్ స్టార్ అయిపోతామా అన్న ఇది. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క వీడియో వల్ల ఎవడిక్కడ గ్రో అవ్వడు. ఎవరైనా కానీ కష్టపడాలి, దానికి హార్డ్ వర్క్ చేయాలి. తప్పేముంది? నీకు ఛానల్ లేదు, నేను ఛానల్ పెట్టుకున్నాను, నాకు వ్యూస్ వస్తే మంచిదే కదా, హ్యాపీనే కదా. అట్లా ఎప్పుడు ఆలోచించరు. ఒక్క చిన్న హెల్ప్ వాళ్ళు చేస్తే మనమేదో బాగా ఇదైపోతామని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. చాలా బాధ అనిపిస్తుంది అలాంటి విషయాలను. సో నేను ఇప్పుడు ఒక డిసైడ్ అయ్యానమాట, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మన ఓన్ వీడియోస్ మనమే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు గోవా అని అట్లా డిఫరెంట్ ప్లేసెస్ తిరిగాము. ఆ వీడియోస్ అప్పుడు క్యాప్చర్ చేసినాం. బట్ ఎప్పుడో 5-6 years బ్యాక్ కాబట్టి మనం ఆ వీడియోస్ అన్నీ ఫోన్ పోయింది, వీడియోస్ పోయింది. ఇప్పుడు అదే ప్లేస్కి వాళ్ళు వెళ్ళారు. సో మనం చెప్తాం కదా, అక్కడ ఇది ఉంటుంది, బాగుంది, ఒకసారి వీడియో తీయండి అని అడుగుతాం కదా. సో అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వీడియో తీస్తారు. కానీ మనం వీడియోస్ ఏం చేస్తారు? వాళ్ళకి కనీసం వీడియో తీసే టైం ఉండదా అండి? ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్దాము, మనం కనీసం ఒక మెమరీ అయితే క్యాప్చర్ చేసుకుంటాం కదా. ఒక మెమరీ క్యాప్చర్ చేసుకుంటాం. అసలు యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేకపోయినా మనం ఒక చోటకి వెళ్ళామంటే డెఫినెట్గా వీడియోస్ అనేది తీసుకుంటాం. మన మెమరీస్ ఫోన్ ఉన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చేసే పనే అది. సో ఒకవేళ ఛానల్ ఉంటే మనం ఇంకొంచెం పెట్టుకుంటాం వీడియోస్, లేకపోతే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనం ప్లేస్కి వెళ్ళాము అని చెప్పి వీడియోస్ అయితే ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు వెళ్ళినప్పుడు మనం అడిగితే తీయటం కుదరలేదు, బిజీ ఉన్నాము అని అంటారు. సరే, ఆ టైంకి మనం నమ్మేస్తాం, కరెక్టే, మేబీ తీయలేదేమో అని చెప్పి నమ్మేస్తాం. కానీ తర్వాత విషయం తెలుస్తుంది, లేటర్ ఆన్ విషయం తెలుస్తుంది వాళ్ళు వీడియోస్ ఉంటాయి వాళ్ళ ఫోన్లో, అయ్యో నీకు గుర్తులేదు, మర్చిపోయాను, అది ఎప్పుడో కదా అని చెప్పి స్కిప్ కొట్టేస్తారు. సో నాకు తెలియకడతాను, వాళ్ళంతా తెలివిగా స్కిప్ కొట్టేస్తారు. మనం ఎందుకు స్కిప్ కొట్టలేమో అర్థం కాదు. సో ఎవరి వీడియోస్ వాళ్ళు క్రియేట్ చేసుకో,
మన కిచెన్ ఉంది, మనకి ఇది ఉంది, మనం చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని వాళ్ళ వీడియోస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు పెడితేనే మనకి సక్సెస్ వస్తుంది అనే మాట తప్పు. మనకున్న దాంట్లో మనం చేసుకొని డెవలప్ అయితే చాలా మంచిది. అక్క వాళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళు మనకి ఏదో హెల్ప్ చేస్తారు, మనకేదో చేస్తారు అనే మాట మాత్రం అబద్ధం. ఇంకా చెప్పాలి అంటే మన వీడియోస్ వాళ్ళు చూస్తారో లేదో కూడా తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే అసలు లైకే కొడతారో కూడా నాకు డౌట్. సో వాళ్ళు చేస్తారనే మాత్రం అయితే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండ్ దిస్ ఈజ్ నాట్ రైట్. సపోర్ట్ ఇవ్వకపోవడం నా పర్వాలేదు, కానీ ఇలా ఆలోచించడం మాత్రం చాలా